ఎడారిలో సెలయేర్లు. జూలై 30వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. గిన్నెడు చెన్నీళ్లు మాత్రము. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 42వ వచనము. ఈ ప్రపంచంలో మనం బ్రతికేది ఒక్కసారే. నేను చెయ్యదలుచుకున్న ఏ మంచి పనైనా, ఏ మనిషి కోసమో, ఏ ఆత్మ కోసమో చెయ్యాలనుకున్న ఏ రకమైన సేవైనా, ఏ జంతువు పట్ల చూపదలుచుకున్న కరుణైనా ఇప్పుడే చేయాలి. దాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు, వాయిదా వెయ్యకూడదు. ఎందుకంటే ఈ దారి వెంట మళ్ళీ రాము కదా. నువ్వేం చేశావన్నది కాదు, చెయ్యకుండా విడిచిపెట్టిందేమిటి? నీ జీవన మలి సంధ్యలో నాలో మంట పెట్టి మదన పడుతున్నదిదే. ఆప్యాయంగా పలకలేకపోయినా అనునయ వాక్యం రాయడానికి నిర్లక్ష్యం చేసిన లేఖ, పంపుదామని మర్చిపోయిన పూలమంజరి, ఎదుటవాడి దారికి అడ్డంగా ఉన్న శిల, బలముండి కూడా దాన్ని తొలగించుకుంటే ఎలా? హృదయ వేదనలో ఉన్నవాడికి ఓదార్పుగా ఒక్క మాట చెప్పలేదు. ఆప్యాయత, ఆత్మీయత, ఓ శీతల స్పర్శ. చేతనై ఉండి కూడా తీరిక లేదు. చిన్న చిన్న పనులు చేయడం మానేశావు. జీవితకాలం స్వల్పమే, కష్టాలు కన్నీళ్లు అధికమే. నీలోంచి జాలి కదలి రానంటుంది. కాలం తరలిపోతుంది. నువ్వేం చేశావన్నది కాదు, చెయ్యకుండా విడిచిపెట్టిందేమిటి? నీ జీవన మలి సంధ్యలో మనసులో మంట పెట్టి మదనపడుతున్నదిదే. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్, ఆమేన్.